నమస్కారం. న్యూస్ విజన్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలే 4 రాష్ట్రాల ఎన్నికల్లో కొంప ముంచాయి. అవిశ్వాస తీర్మానం ఎవరు పెట్టినా మద్దతు ఇస్తాం. సమైక్య రాష్ట్రాన్ని సాధించుకున్నాం. శ్రీవారి సేవలో శాసనసభ్యులు ఆనం వివేకానంద. ఏపీలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసినా ప్రజలు టీడీపీకే పట్టం కడతారు. అసెంబ్లీలో విభజన బిల్లును ఓడిస్తాం. నగరి శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణనాయుడు వెల్లడి. వలసలను నివారించండి, కూలీలకు ఉపాధి కల్పించండి, నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించండి. వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించిన డ్వామా రాష్ట్ర కమిషనర్ శశిభూషణ్ కుమార్. దేశంలోని ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలది. దేవాదాయ శాఖ ధార్మిక పరిషత్తుకు లోబడి పనిచేసేలా చట్టం చేయాలి. దేవాలయాల పరిరక్షణ ఉద్యమం నాయకులు సౌందరరాజన్ డిమాండ్. వార్తల్లోని వివరాలు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా తాము మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పేర్కొన్నారు. శ్రీవారి దర్శనార్థం ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తిరుమలకు విచ్చేశారు. టీటీడీ అధికారులు ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో అర్చకులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన ఆనం వివేకానందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనాలోచిత రాజకీయ నిర్ణయాల వల్లే 4 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ తుడిచిపెట్టుకుపోయిందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి చివరి వరకు పోరాడతామన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా తాము మద్దతు ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధి విధానాల వల్ల ప్రస్తుతం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో పార్టీకి పరాజయం తప్పదన్నారు. 2014 మార్చి కల్లా ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాలని రాష్ట్ర డ్వామా కమిషనర్ శశిభూషణ్ కుమార్ డ్వామా అధికారులను ఆదేశించారు. మంగళవారం శశిభూషణ్ కుమార్ అన్ని జిల్లాల డ్వామా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో కూలీలకు ఉపాధి కల్పించేందుకు చేపట్టిన పనులు వేగవంతం చేయాలన్నారు. జనవరి నుండి కూలీలకు పనులు దొరకడం కష్టం అవుతుందని, కూలీలు వలస వెళ్లకుండా పనులు కల్పించాలని ఆదేశించారు. పలు మండలాల్లో డ్వామా సిబ్బంది పని దినాలు పాటించడం లేదని, సత్వరం వారిని గుర్తించి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని శశిభూషణ్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ చంద్రమౌళి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసినా ప్రజలు తెలుగుదేశం పార్టీకే పట్టం కడతారని నగరి శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణనాయుడు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజనకు వ్యతిరేకమంటూ పదవులకు రాజీనామాలు చేయకుండా కేంద్ర మంత్రులు డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు కూడా ప్రజలను దగా చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. వేర్పాటు వాదానికి బీజం వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డేనని, ఆయన బాటలోనే నడిచిన జగన్ యూటర్ను తీసుకుని సమైక్య నాటకం ఆడుతున్నాడని ధ్వజమెత్తారు. విభజన బిల్లును అసెంబ్లీలో ఓడిస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు దోచుకున్న అవినీతి సొమ్మును ప్రజలకు పంచితే తప్ప ఆ పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేదన్నారు. రాష్ట్రంలో అవినీతి పార్టీలు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్ అని ఆరోపించారు. కుప్పంలో 43,000 దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పడంలో వాస్తవం లేదని, దీనిపై ఓటరు జాబితాను అధికారులు పరిశీలించాలని కోరారు. అలాగే కుప్పం పెదమర్రిగుంట ప్రాంతంలో ఏనుగులు బీభత్సం చేయడం జరిగిందని, ఈ దాడిలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సోలార్ కంచెను ఏర్పాటు చేసి ఏనుగుల దాడిని నివారించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి ఈ యొక్క వేర్పాటు వాదానికి ఆయన విష బీజం నాటింది. ఈరోజు ఆయన కొడుకు కూడా ఆర్టికల్ 3 ప్రకారం ఈ రాష్ట్రాన్ని విభజన చేయమని చెప్పని పార్టీల అధ్యక్షులను కలుసుకుంటూ ఆర్టికల్ 3ని రద్దు చేయాలని చెప్పని ఆయన కోరుతాడంట. ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ ఇచ్చేమని ఆయన చెప్పి ఈరోజు ఆర్టికల్ 3ని రద్దు చేయమని కోరుతానని చెప్పి అంటున్నాడు. ఇవన్నీ కూడా అసెంబ్లీలో ఎండగట్టి ఆ బిల్లుని వ్యతిరేకించి ఆ బిల్లు అసెంబ్లీలో వీగిపోయే విధంగా మేమంతా కూడా కష్టపడతాం. చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఉండే ఈ యొక్క టీడీఎల్పీ మీటింగ్లో మేము నిర్ణయం తీసుకునే దానికి కూడా మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొనసాగడానికి హక్కులు లేవు. వాళ్ళు పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మాతా శిశు మరణాలను తగ్గించడంలో చిత్తూరు జిల్లా వెనుకంజలో ఉందని, ఈ ఏడాది ప్రథమ స్థాయిలో నిలిపేందుకు కృషి చేయాలని ఐసిడిఎస్ రాష్ట్ర డైరెక్టర్ సరళా భాగ్యలక్ష్మి సూచించారు.
మంగళవారం చిత్తూరు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఐసిడిఎస్ సిబ్బంది, డిఆర్డీఏ, అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్లతో ఇందిరమ్మ అమృత హస్తం కార్యక్రమంపై ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో జిల్లా ముందంజలో ఉన్న మాతా శిశు మరణాలు తగ్గించడంలో వెనుకంజలో ఉందన్నారు. ఈ విషయమై అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి గర్భిణిని పరీక్షించి పౌష్టికాహారం అందించాలని సూచించారు. అమృత హస్తం పథకం ద్వారా జనవరి 2014 నుండి ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఒక పూట ఉచితంగా గర్భిణీలకు పౌష్టికాహారం అందించాలన్నారు. ఇప్పటికే అర్హులైన వారిని గుర్తించి పేర్లు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఒకరోజు పర్యటన నిమిత్తం టీడీపీ యువనేత నారా లోకేష్ తిరుపతికి విచ్చేయనున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుండి బయలుదేరి 7:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి నారా లోకేష్ చేరుకుంటారు. అక్కడి నుండి తిరుపతిలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో జరగనున్న జిల్లా మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గురజాల మహదేవనాయుడు కుమారుడు మహాదేవ తేజ శ్వేత వివాహ వేడుకలకు హాజరవుతారు. ఆ తర్వాత జిల్లా ముఖ్య నేతలతో సమావేశమవుతారు. సమైక్యాంధ్ర ఉద్యమం 2014 ఎన్నికలపై నాయకులతో చర్చించనున్నారు. జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు సమాచారం. యువనేత పర్యటన ఆ పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపనున్నాయి. ఏర్పేడు వ్యాసాశ్రమం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి అధర్మంగా వ్యవహరిస్తుండడం వల్లే ఆ ఆశ్రమం దివాళా తీస్తోందని హిందూ ధర్మ రక్షణ సమితి సభ్యులు జయచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించాలనే సంకల్పంతో నాడు మలయాళ స్వామి ఆహ్లాదకరమైన పుణ్య ప్రదేశంగా ప్రసిద్ధి చెందిన ఏర్పేడులో వ్యాసాశ్రమాన్ని స్థాపించారని చెప్పారు. స్థాపించిన అనతి కాలంలోనే వ్యాసాశ్రమం సేవలను ప్రతి ఒక్కరూ కొనియాడారని తెలిపారు. పేరు ప్రఖ్యాతులను ఆర్జించిన ఆ ఆశ్రమం నేడు దివాళా తీసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుత పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ధర్మం తప్పడంతో పాటు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతో ఆ ఆశ్రమం అబాసుపాలైందన్నారు. బ్రహ్మ విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలని సంకల్పించిన మలయాళ స్వామివారి కళ కళ్ళగానే మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందరో ఆధ్యాత్మిక గురువులకు ఆవాసంగా ఉన్న ఆ ఆశ్రమం నేడు కళ తప్పిందన్నారు. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన అమర్నాథ్ రెడ్డిపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్లే వ్యాసాశ్రమం అప్రతిష్టను మూట కట్టుకుందన్నారు. దాని పరిరక్షణకు అనేక మంది పీఠాధిపతులు కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ ఆశ్రమంలో జరుగుతున్న అరాచకాలపై విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో హిందూ ధర్మ రక్షణ సమితి సభ్యులు సత్యం నాయుడు, రవి తదితరులు పాల్గొన్నారు. పీఠాధిపతిగా ఉన్నటువంటి పరిపూర్ణ స్వామి ధర్మాన్ని తప్పి మూల సిద్ధాంతాలని గాలికి వదిలి ఆశ్రమం సర్వ విధాల నాశనం అవుతున్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకునే స్థితిలో లేదు. హిందూ ధర్మం మీద శ్రద్ధ ఉన్నవారు సాధకులు ఆంధ్రదేశం మొత్తం కలిసి ఆ అమౌంట్లు ఇచ్చి దాంతో నడుతున్న ఆశ్రమం ఈ రకంగా దివాలా తీస్తుంటే మరి పీఠాధిపతి గారి దృష్టికి రావడం లేదంటే, ఆయన వచ్చినా కూడా పట్టించుకోవడం లేదంటే నిజంగా ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నారా లేక ఆ ముసుగులో దీన్ని స్వాహా చేసే ప్రయత్నం చేస్తున్నారో మరి అర్థం చేసుకోవాలి. తిరుపతిలోని పలు ప్రాంతాల్లో నడివీధి గంగమ్మ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నడివీధి గంగమ్మను ప్రతి వీధిలో ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ఆకుతోట వీధి దాసరి మఠంలో నడివీధి గంగమ్మ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. నడివీధి గంగమ్మను గ్రామదేవతగా భావించి అమ్మవారికి ప్రీతిపాత్రమైన అంబళ్లను పూర్ణకుంభాన్ని సమర్పించి ఆరాధిస్తే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం కావడంతో భక్తులు నైవేద్యాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి సమర్పించి ప్రసాదాలు, అంబళ్లను భక్తులకు నిర్వాహకులు వితరణ చేశారు. కలరా, మసూచి వంటి భయంకరమైన వ్యాధులు సోకకుండా రక్షించాలని ప్రార్థించారు. ఏడాది చివరి మాసంలో అమ్మవారిని నివేదించడం అనాదిగా వస్తున్న ఆచారం కావడంతో భక్తులు భక్తితో ఆరాధించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అమ్మవారికి కార్తీక మాసం జాతర జరిపి అమ్మవారు మమ్మల్ని అందరినీ, గ్రామ ప్రజలని, తిరుపతి ప్రజలని అందరినీ చల్లగా చూడాలని ఆనవాయితీగా మా పూర్వీకుల కాలం నుంచి ఉంటున్న సాంప్రదాయం ప్రకారము అమ్మవారికి అమ్మళ్ళు పోసి కుంభం పోసి కుంభం చేసి ప్రజలందరూ ఆ సంతోషంగా ఉండాలని సాయంత్రం పూట హరికథా కాలక్షేపం తెలిపి దాసర మఠంలో ఉన్న ప్రతి ఇంటికి చందాలు వేసుకుని అమ్మవారి జాతరని నిత్యము జరిపించడం మా ఆనవాయితీ. రాష్ట్ర సమైక్యత కోసం పాటుపడుతున్న ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబును మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కార్యం శివాజీని అక్రమంగా అరెస్టు చేయడం యూపీఏ ప్రభుత్వం నిరంకుశత్వానికి నిదర్శనమని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి కుసుమకుమారి విమర్శించారు.
మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని నీరుగార్చలేరన్నారు. ఏ ప్రాతిపదికన కేంద్రం తెలుగు రాష్ట్రాన్ని విభజిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకొని ఏ ప్రభుత్వానికైనా పతనం తప్పదన్నారు. సమైక్య రాష్ట్రంతోనే దళిత, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రభుత్వ తీరును తాము ఖండిస్తున్నట్లు ఆమె ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తే దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో మాల మహానాడు విద్యార్థి సంఘం నాయకులు ప్రవీణ్ కుమార్, సుధాకర్, సాయి, అర్జున్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఐరాల మండలం గాజులపల్లె దళితవాడకు దారి సౌకర్యం కలుగజేయాలని గ్రామస్తులు జిల్లా ఎస్పీ రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు. అనంతరం చిత్తూరు సిపిఐ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా నాయకులు నాగరాజన్ మాట్లాడుతూ గ్రామంలోని భూస్వాములు దళితవాడకు వెళ్లే దారిని మూసివేశారని, అధికారుల జోక్యంతో తెరిపించామని తెలిపారు. తిరిగి కోర్టులో స్టే తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ ప్రయత్నం ఫలిస్తే దళితవాడకు శాశ్వతంగా దారి ఉండదని తెలిపారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకుని దారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. స్పందించి ఇద్దరు ఆ దారిని మూసివేయడంతో చాలా ఇబ్బంది పాలైనారు. వెంటనే అధికారులు తహసీల్దార్ స్పందనతో ఆ దారి క్లియర్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడుండే పరిస్థితి ఆ దారిపైన ఈ దారి హరిజనవాడ దళితులకు వదలకూడదు. ఇప్పటికే అధికారులు వెంటనే దీనిపైన స్పందించి ఆ యొక్క రైతులను చేస్తున్నటువంటి పన్నాగాన్ని భగ్నం చేసి అక్కడ గత 30-40 సంవత్సరాలుగా ఉన్నటువంటి దారిని రాజకీయ రిజర్వేషన్ల విధానాన్ని రద్దు చేసి ప్రత్యేక నియోజకవర్గ విధానాన్ని ఏర్పాటు చేయాలని భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర కన్వీనర్ శివప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీ నుండి పార్లమెంటు వరకు రిజర్వు సీట్లను ప్రత్యేక నియోజకవర్గాలుగా మార్చాలన్నారు. ప్రత్యేక స్థానాల్లో కేవలం ఆ కేటగిరీకి చెందిన వారు మాత్రమే ఓట్లు వేసి ఇతర కులస్తుల ఓట్లతో అవసరం లేకుండా తమ జాతి ప్రయోజనాల కోసం దళిత నేతలను చట్టసభలకు పంపే విధంగా పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. మహిళల కోసం ప్రభుత్వం 1000 కోట్లతో బ్యాంకును ఏర్పాటు చేసినట్లు ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక భారతీయ బ్యాంకును ఏర్పాటు చేయాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 14, 15 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగనున్నామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సేన నాయకులు దయాకర్, సుధాకర్, బాలసుబ్రహ్మణ్యం, నరేష్ పాల్గొన్నారు. దేవాదాయ శాఖ ధార్మిక పరిషత్తుకు లోబడి పనిచేసేలా కేంద్రం చట్టం చేయాలని దేవాలయాల పరిరక్షణ ఉద్యమం నాయకులు చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకులు సౌందరరాజన్ డిమాండ్ చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విడదీయాలని నిర్ణయం తీసుకుందని, అయితే ఆలయాలకు ప్రాంతీయ పరిధులు ఉండరాదన్నారు. ఆలయాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పరిరక్షించాలని కోరారు. దీనికి అనుగుణంగా 2007లో దేవాదాయ చట్టాన్ని సవరించారని, అయితే వాటిని ఇప్పటి వరకు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఆలయాల నుండి 5% మాత్రమే ప్రభుత్వానికి కప్పంగా అందుతోందని, దీనికి భిన్నంగా 12% ఆంధ్రప్రదేశ్ పన్నులను వసూళ్లు చేస్తోందని తెలిపారు. దేవాదాయ శాఖ అర్చకులను బలిపశువులను చేస్తోందని, 50 సంవత్సరాలు పైబడిన అర్చకులను ఉద్యోగ విరమణ చేయిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాల వారికి ఆలయ వ్యవస్థను పదిలంగా సంక్రమింపజేసేలా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 18,000 ఈమెయిల్స్ వచ్చినాయి కదా కామన్ మ్యాన్ దగ్గర నుంచి, దాన్ని కన్సిడర్ చేసినట్టు దాఖలా ఏంటి? వాళ్ళు దాన్ని గుట్టలో పడేసినట్టే మనం అనుకోవాలి. భారతదేశం ప్రభుత్వం పూర్తిగా ప్రజలకు మాట ఇచ్చి మా అందరినీ ఈమెయిల్లో పంపించమని చెప్పి న్యూస్ పేపర్లలో కూడా వచ్చిన ఈమెయిల్లో పంపించిన తర్వాత కానీ దాని గురించి ఏమాత్రం మాట్లాడకపోతే, ఇంత ఉదాసీనం చేస్తే, ఇంత అలక్ష్యం చేస్తే ఇది మంచిది కాదు అని నేను ఇవాళ రోజు నోరిచ్చాను. ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్న భూ బకాసురులను వదిలేసి పోలీసులు దళితులపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని సిపిఎం నగర కార్యదర్శి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి అర్బన్ మండలం తిమ్మినాయుడిపాళెం దళితుల భూములకు రక్షణ కల్పించాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో దళితులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షకు సిపిఎం సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొంది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ తిమ్మినాయుడిపాళెంలోని దళితుల స్థలాలను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులు నివాసమున్న ఇళ్లను సైతం ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్న వారిని వదిలేసి దళితులపై అక్రమ కేసులు నమోదు చేయడం సరైంది కాదన్నారు. దళితుల భూములకు రక్షణ కల్పించి అక్రమ రిజర్వేషన్లు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దళితులకు హౌసింగ్ రుణాలు అందజేయాలన్నారు. దళితుల భూములు దళితులకే ఇవ్వకుంటే తమ పోరాటాన్ని ఉధృతం చేసి తమ హక్కులను సాధించుకుంటామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో గ్రామస్తులు వెంకటేష్, ఉదయ్ కుమార్, రాజగోపాల్, సుబ్రహ్మణ్యం, నీలమ్మ, గుర్రమ్మ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మాజీపల్లికి సంబంధించి గత 1.5 నెలగా కలెక్టర్ దగ్గరికి, ఆర్టీఓ దగ్గరికి, తహసీల్దార్ దగ్గరికి తిరుగుతూ ఉన్నారు. చెప్తున్నప్పటికీ అక్రమంగా దళితులను
మోసం చేసుకున్న రిజిస్ట్రేషన్ రద్దు చేయకుండా ఈరోజు దళితులకి అన్యాయం చేస్తున్నారు. కంటిన్యూగా అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేసి అక్కడున్న పేద దళితులకి మాదిగపల్లి వాసులందరూ కూడా పట్టాలు ఇచ్చేంత వరకు కూడా ఈ ధర్నా సాగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే దళితుల పట్ల ఇంత వివక్ష చూపిస్తే ఖచ్చితంగా దీన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. సమైక్యాంధ్ర సాధనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ఆ పార్టీ నగర కన్వీనర్ పాలగిరి ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. కేబినెట్ మంత్రుల తీరును నిరసిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నగరంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ స్కూటర్ ర్యాలీ స్థానిక తుడా కార్యాలయం ఎదురుగా ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుండి ప్రారంభమైంది. అంతకుముందు ఆ పార్టీ నగర కన్వీనర్ పాలగిరి ప్రతాపరెడ్డి ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. ఆ పార్టీ నాయకులు ఎస్కే బాబు, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ఎంవీఎస్ మణి తదితరులు దీక్షా శిబిరానికి చేరుకుని కార్యకర్తలలో ఉద్యమ స్ఫూర్తిని నింపారు. సమైక్య రాష్ట్రాన్ని సాధించే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా పాలగిరి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్ర సాధనే తమ పార్టీ లక్ష్యమన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అధికార పార్టీకి పతనం తప్పదన్నారు. సమైక్యాంధ్రకు మద్దతునివ్వాలని తమ అధినేత జగన్ జాతీయ నాయకుల సహాయాన్ని అభ్యర్థిస్తున్నారని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించే యూపీఏ సర్కార్కు ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమైక్యాంధ్ర గురించి ఆయన ఎంత కష్టపడుతున్నాడంటే అంత కష్టపడుతున్నాడు. అదే 9 ఏళ్ళు మన రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు కానీ ఈ రోజు సమైక్యాంధ్ర గురించి ఏ రోజు పట్టించుకున్న పాపాల పోవడం లేదని మీకు అందరికి మనం చెప్తున్నాం. అదే మాదిరి తెలంగాణ సపరేట్ తెలంగాణ అయిపోయిందంటేనే తెలంగాణలో తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా వచ్చి ఆయనకు స్పీడ్లు తెస్తే ఆయన ఆ స్పీడ్లు ఇంత సంయుక్త రాష్ట్రం అని చెప్పకుండా ప్రత్యేక తెలంగాణ చెప్పే సిద్ధాంతంలో వచ్చాడని చంద్రబాబు నాయుడు మీకు అందరూ మరీ చెప్తున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్ర గురించి ఏ రోజు కానీ ఒక్క మాట్లాడిన పాపాన పోలేదని మీ అందరికి మనవి చేస్తున్నాను. అనంతరం ఆ పార్టీ నాయకుడు రాజేంద్ర మాట్లాడుతూ 2 నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ తన వైఖరి ఏమిటో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. సమన్యాయం పేరిట ఆ పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్రాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ రిలే దీక్షల్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీటీడీ యాజమాన్యం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు అన్నమాచార్య సంకీర్తన దీక్షను కొనసాగిస్తామని అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంఘం అధ్యక్షుడు మునికన్నయ్య స్పష్టం చేశారు. తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గత 9 రోజులుగా స్థానిక తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదురుగా అన్నమాచార్య సంకీర్తన దీక్ష చేపట్టిన విషయం విదితమే. మంగళవారం కూడా కళాకారులు అన్నమాచార్య కీర్తనలతో కచేరీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కళాకారుల సంఘం అధ్యక్షుడు మునికన్నయ్య, కార్యదర్శి గంగులప్ప సిటీ ఛానల్తో మాట్లాడుతూ సోమవారం టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ తమ దీక్షా శిబిరాన్ని సందర్శించారని చెప్పారు. కళాకారుల సంఘం నాయకులతో చర్చలు జరిపారని తెలిపారు. ఈ చర్చల్లో తమకు ఈవో స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. అందుకే మంగళవారం కూడా తమ నిరసన దీక్షను కొనసాగించామన్నారు. టీటీడీ యాజమాన్యం ఎక్కడైనా స్పందించి తమ న్యాయమైన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. టీటీడీ యాజమాన్యం అన్నమయ్య కళాకారుల యొక్క సమస్యలు పట్టించుకున్నటువంటి కారణంగా అన్నమాచార్య సంకీర్తన కళా ఉద్యమాన్ని 9వ రోజుగా కొనసాగిస్తున్నాము. చర్చలకు అందరూ కళాకారులని, రాజకీయ నాయకులు అందరూ కూడా ఈవో గారితో చర్చించడం జరిగింది. జరిగినటువంటి చర్చల్లో ఈవో గారు డిక్లరేట్ చేయడం అంటే కష్టమవుతుంది, ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం అంటే కష్టమవుతుంది, జీతాల విషయంగా మేము ఆలోచిస్తాము, కరెక్ట్గా చేస్తామన్న విషయం క్లారిటీగా మాకు తెలియజేయలేదు. మాకు స్పష్టంగా తెలియజేస్తే రేపు మేము ఉద్యమాన్ని ఎలా విరమణ చేయాలో కొనసాగించాలన్న విషయం మేము అడిగి సమావేశాలు ఏర్పాటు చేసుకున్న కళాకారుల ఆధ్వర్యంలో మేము చర్చలు జరుపుతున్నాం. 2014లో 30 ఎంపీ స్థానాలను గెలుచుకుని దేశ ప్రధానిని నిర్దేశించే స్థాయికి ఎదుగుతామని, సమైక్యతగా రాష్ట్రాన్ని ఉంచేవారినే సమర్థిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జగన్ పిలుపు మేరకు మంగళవారం పేరూరు వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు రాస్తారోకోను నిర్వహించారు. చిరంజీవి ఛీ, బొత్స భౌ, కావూరి కావు అంటూ వ్యంగ్యంగా నినాదాలు చేశారు. రోడ్డు కడ్డంగా బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం విభజనకు కారకులయ్యారని ఆరోపించారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, రాష్ట్రం సమైక్యంగా లేకపోతే భవిష్యత్ తరాల వారి బ్రతుకులు అంధకారంగా
మారుతాయని హెచ్చరించారు. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలకు రాష్ట్ర పరిస్థితులను వివరిస్తూ వారి అందరి మద్దతును కూడగడుతూ సమైక్యాంధ్రకు జగన్ జై కొట్టిస్తున్నారని తెలిపారు. మహిళలు, పురుషులు, యువకులు, రాజకీయ, వ్యాపార, కార్మిక, కర్షక, విద్యార్థి లోకాన్ని సంఘటితపరిచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు చిన్ని యాదవ్, మధు, నారాయణరెడ్డి, శ్రీనాథ్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ స్వార్థంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఒక్కటే ఈ రాష్ట్రాన్ని విభజనకు కారకులయ్యాయి. ఈ రాష్ట్రాన్ని విభజన వైపు నడిపించాయి. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకపోతే ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు అధోగతి పాలవుతుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అలుపు విరామం ఎరగని పోరాట యోధుడై ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రజలు మనమంతా కూడా ఈ పోరాటంలో మరింత పట్టుదలతో, బాధ్యతతో ముందుకు నడుస్తామని. ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆ వైద్యశాల CSRMO యశోదాబాయి పేర్కొన్నారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాయలసీమకు తలమానికం ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల అన్నారు. ఈ ఆసుపత్రిని 1963లో స్థాపించారని చెప్పారు. డిసెంబర్ 14 నాటికి ఈ వైద్యశాల 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 14, 15 తేదీలలో స్థానిక SV మెడికల్ కళాశాల ప్రాంగణంలోని ఆడిటోరియంలో ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల స్వర్ణోత్సవాలను నిర్వహించనున్నామని పేర్కొన్నారు. గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రికి 2012-13 సంవత్సరానికి గాను స్టేట్ బెస్ట్ హాస్పిటల్ అవార్డును ప్రభుత్వం ప్రదానం చేసిందని చెప్పారు. స్వర్ణోత్సవాల స్ఫూర్తితో ఆసుపత్రి ప్రగతికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ పార్థసారథి, శ్వేత, సునీత, తులసి పాల్గొన్నారు. గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ 1963 సంవత్సరంలో స్థాపించబడింది. గత 50 సంవత్సరాలుగా ఈ హాస్పిటల్ చిత్తూరు, కడప, అనంతపురం మరియు నెల్లూరు జిల్లా మరియు తమిళనాడు పరిసర ప్రాంతాల ప్రజలకు సేవలు అందిస్తుంది. ఇది రాయలసీమలోనే అతి పెద్ద జనరల్ హాస్పిటల్గా గుర్తించబడింది. 2012-2013 సంవత్సరములకు స్టేట్ బెస్ట్ హాస్పిటల్ అవార్డు అనగా మాతా శిశు సంరక్షణ మరియు కుటుంబ నియంత్రణ సర్వీసెస్ అందించడంలో అగ్రగామిగా నిలిచినందుకు గవర్నమెంట్ ప్రదానం చేయబడింది. ఇంత అభివృద్ధి చెందుతున్న ఈ ఆసుపత్రి స్వర్ణోత్సవాలను ఘనంగా జరపాలని కార్యవర్గం నిశ్చయించింది. తిరుపతి నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారవుతోంది. నగర విస్తరణ స్థాయికి మించి వాహనాల సంఖ్య పెరగడం, దానికి తోడు ఇరుకు రోడ్లు, ట్రాఫిక్ సంస్కరణల కారణంగా ప్రయాణికులు, సందర్శకులే కాకుండా స్థానిక ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే తిరునగరపై ట్రాఫిక్ పోటు ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం కావడంతో నిత్యం 40 నుండి 60 వేల మంది భక్తులు, ప్రయాణికులు తిరుపతిని సందర్శిస్తున్నారు. వీరు తిరుపతి పరిసర ప్రాంతాలలోని ఆలయాలను, పర్యాటక ప్రాంతాలను సందర్శించాలంటే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు టాక్సీలే ప్రధాన సాధనాలు. పెరుగుతున్న నగర జనాభా, సందర్శకులతో పాటు వలస జీవుల సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. వలస జీవుల్లో ముఖ్యంగా నిరుద్యోగ యువకులు ఎక్కువ మంది మోటార్ ఫీల్డ్పైనే దృష్టి సారించి జీపులు, కార్లు, టాక్సీలు, ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే నగరంలో పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన నగర విస్తరణ జరగకపోవడంతో ట్రాఫిక్ సమస్య చాలా ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి. ట్రాఫిక్ సమస్యను రూపుమాపాలని అర్బన్ పోలీసు జిల్లా యంత్రాంగం, నగరపాలక సంస్థ అధికారులు ఎన్నో సంస్కరణలను అమలు చేస్తూ ఉన్నా కొంతవరకు తీవ్రతను తగ్గించగలిగారే తప్ప సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించలేకపోతున్నారు. దీనికి కారణాలు ఎన్నున్నా నగరాన్ని పాయలుగా విడగొడుతున్న ఇరుకు రోడ్లే కారణమని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన రోడ్లలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించడంతో ట్రాఫిక్ నిబంధనల బారి నుండి తప్పించుకునే క్రమంలో వాహన చోదకులు ఇరుకు రోడ్లను అనుసరించడంతో ట్రాఫిక్ సమస్య మరింత జటిలమవుతోంది. ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు నిర్దేశించి అమలు చేస్తున్న